దేవుడికి నచ్చేది ఏదైనా ఉందంటే తనను తాను తగ్గించుకునేవాడు దేవుడికి నచ్చింది. పెద్దలు వచ్చారా, లేచి నిలబడు. పెద్దలు వచ్చారా, గౌరవించు. ఒక వాక్యం చెప్తున్నారా, గౌరవంగా కూర్చో. ఇలాంటి సభకు వచ్చావు, పై బట్టను పెట్టుకుని కూర్చో, తగ్గించుకో. ఇలాంటి సభకు వచ్చావు, ఒంటి నిండా బట్టలు వేసుకుని ఆడపిల్లవైతే రా, కూర్చో. నన్నే చూడాలి, నా వైపు, ఇలాంటివి మానేయండి దయచేసి. నువ్వు సిటీని జయించవచ్చు గాక, లేదా నువ్వు పెద్ద రీల్స్ జయించవచ్చు గాక, నువ్వు పేరు తెచ్చుకోవచ్చు గాక, కానీ నీ సెల్ఫ్ని కంట్రోల్లో పెట్టుకుంటూ చూసావా, నువ్వు ఎవరెస్ట్ ఎక్కినోడు కన్నా గొప్పడు, యుద్ధం చేసినోడు కన్నా గొప్పడివి, పట్టణాన్ని జయించినోడు కన్నా గొప్పడివి. నువ్వంత గొప్పగా ఉండాలి అంటే నీ మనసుకు నచ్చిందల్లా చెప్పండి, చెయ్యి. దేవుడు ఏది చెప్పడా చెయ్యి. నీకు చూడాలనిపిస్తుందా, చెయ్యకు. నీకు వినాలనిపిస్తుందా, వినకు. నీకు వెళ్ళాలనిపిస్తుందా, చెయ్యకు. ట్రెండ్ ఇదే ఫాలో అవుతుందా, ఫాలో అవుకో. ఆ ట్రెండ్ వైపు పోకు. ఎందుకంటే ట్రెండ్ మనుషుల్ని సమాధి చేస్తుంది, చంపేస్తుంది. ట్రెండ్ను ఫాలో అవ్వకు, బైబిల్ను ఫాలో. అంచె దినాలు ఎలా ఉంటాయి, బైబిల్ జిరాక్స్ కాఫీయే కాదు, ఇదిగో స్కాన్ చేసి మరీ జీవిస్తుంది. ఇలా ఉంటారా మనుషులు, బడాయి కాలం రా ఇది. ఆ బడాయిల్లో కొట్టుకుపోకండ్రా. నీ రీల్స్, ఇన్స్టాలు, ఫేస్బుక్లు, సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్, వీటితో జాగ్రత్తరా. వీటి వెనకాల మీరు పరిగెట్టారో ఈ సావును కోరుకొని మీద తెచ్చుకుంటారా.